హాయ్ గైస్ అందరికీ అండ్ యంగ్ ఇండియా ఛానల్కి స్వాగతం. సో మ్యాటర్ ఏంటంటే ఏదైతే ఈ 4-5 డేస్లో తిరుమల తిరుపతిలో లడ్డు గురించి జరుగుతున్న ఎలిగేషన్స్ ఏదో ఉందో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడిన కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్గా రోజా గారు మాట్లాడారు కదా, తను మాట్లాడే అర్హత ఉందా లేదా, లేకపోతే ఇలాంటి టైంలో మాట్లాడొచ్చా లేదా, ఇలా మాట్లాడొచ్చా లేదా అనే విషయం మీద కొంచెం బ్రీఫ్గా చెప్తాను నేను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. పూర్తిగా వీడియో చూడండి, నా కంటెంట్ ఇంకా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా చిన్న రిక్వెస్ట్. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామంది రీచ్ అవుతుంది ఈ వీడియో. సో మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా జరిగిన విషయం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది కదా. ఎన్ని రాజకీయాలను చేయొచ్చు అంటే, అవతలను తిట్టొచ్చు, అవతల అధికార పార్టీలో ఉండేటోళ్ళు లేకపోతే మన పార్టీలో ఉండేవాళ్ళని తిట్టొచ్చు, ఈ రాజకీయాలు ఏదైనా చేయొచ్చు. కానీ మనం ఏదైతే కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధించి కొలుస్తామో, ఆ దేవుడికే హాని తలపించేలా చేశారు వీళ్ళు. మేబీ చేశారు ఇన్ ద సెన్స్, అప్పుడున్న రాజకీయ పార్టీ ఏదైతే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మీద స్పందించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా అలాంటి కాంట్రాక్ట్ ఓవర్ ద పీరియడ్గా చేస్తున్న ఏదైతే కేఎంసీ కంపెనీ నందిని కంపెనీ ఉందో, వాళ్ళని కాదని కాంట్రాక్ట్ వీళ్ళని ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మీద అయితే స్పందించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అండ్ తను బాగా అంటే తన కోపాన్ని, అంటే కోపం అనేసి చాలా వరకు తను దిగులు చెందారు. ఎందుకంటే మేబీ నాకు తెలిసినంతవరకైతే పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే 100% తను హిందూ కాబట్టి, అంటే హిందూ అంటే అన్ని కులాల మతాల వారికి సమానంగా చూస్తారు. తను మాట్లాడుతూ చెప్పిన విషయం కూడా ఇదే, అన్ని కులాల్లో ఏ కులంలో సంబంధించిన వాళ్ళైనా నాకు సమానమే, అన్ని కులాల వాళ్ళని సమానంగా చూస్తాను. కానీ ఒక కులానికి సంబంధించి ఏదైనా మచ్చగా ఏదైనా పడితే అది ఏ కులం తరపు నుంచి అయినా మాట్లాడడానికి రెడీ ఉంటాను నేను. అలాంటిది భారతదేశంలో మెజారిటీ పబ్లిక్ నివసించేది హిందువుల ఆచారాన్ని దెబ్బతీసేలా వీళ్ళు చేశారనే ఆరోపణలు అయితే ఇంత గట్టిగా అండ్ రావడం తను బాధాకరంగా ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా తను చెప్పిన మేజారిటీ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ విషయంలో తప్పుడు వ్యవహారం అంటే చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని అనేది తన ఎజెండా. తప్పకుండా ఎవరన్నా సరే వాళ్ళని చంద్రబాబు గారితో మాట్లాడి కూడా సిబిఐ విచారణ అయితే పెట్టేయడానికైనా రెడీ అని చెప్పారు తను. సో తప్పకుండా ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మేబీ చంద్రబాబు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఏది వాస్తవం అవాస్తవం అనేది, ఎందుకంటే ఆపోజిట్ పార్టీలు కూడా మాట్లాడుతున్నారు కదా, వైఎస్ఆర్సీపీలు కూడా మేము లేని ఇప్పుడు ఏదో ఒకటి 100 రోజుల పరిపాలనలో ఏది జరగలేదు కాబట్టి అనవసరంగా నింద మా మీద వేస్తున్నారు అనే విషయం వాళ్ళు రేజ్ చేయడం జరుగుతుంది. సో అందులో ఏది ఎంతవరకు నిజం కాదు అనే విషయం మనకు కూడా తెలియదు కాబట్టి, విచారణ ఒకవేళ ఇలాంటి వాటి మీద విచారణ జరిగితే నిజంగా మనం తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిన విషయం ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించి తీరాలి. ఇలాంటి ఎవరైతే ఇప్పుడు అంటే దేవుడికి ఆహ్లాదం కలిగించేటట్లు ఎవరైతే చేశారో వాళ్ళకు శిక్ష పడి తీరాలి. నా ఒపీనియన్ అయితే 100%. అండ్ నాకు తెలిసినందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంలో తప్పే లేదు. 100% తను చేసి తీరుతారు. నాకు తెలిసినందుకు తను బిలీవ్ చేస్తారు వాళ్ళని. అండ్ ఇదే విషయం అండి. అండ్ తప్పకుండా నేను వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజా గారు మాట్లాడిన విషయంలో కొన్ని విషయాలు చెప్తాను నీకు నేను. ఈమె నాకు తెలిసినంతవరకైతే అవసరమైన విషయాల మీద మాట్లాడితే బాగుంటుంది. తనే మాట్లాడి తన పరువు కొట్టుకుంటుంది. తనకున్న క్రెడిబిలిటీ కానీ అంతా పోయింది ఆల్మోస్ట్. మాట్లాడే పద్ధతి కానీ తను మాట్లాడే విధానం కానీ. సో ఎప్పుడు పొలిటికల్ ఆస్పెక్ట్లో మాట్లాడాలనే కాంటెక్స్ట్ కూడా తెలియకుండా మాట్లాడుతుంది. సో తప్పకుండా తనను రానున్న రోజుల్లో 100% పొలిటికల్ ఆస్పెక్ట్లో తను చూడడం చాలా కష్టం, అసలు ఉండనే ఉండదు రోజు అయితే. సో నాకు తెలిసినంతవరకు అయితే. సో ఇదే ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.